ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తను స్కూల్లోకి వెళ్తుంది మనోహరి. తన అక్క పిల్లల్ని చూడ్డానికి వెళ్తుంది. అమ్మో, ఆకాష్ ఆనంద్ ఎంత పెద్దవాళ్ళు అయిపోయారు. అక్క బ్రతికుంటే వీళ్ళని చూసి ఎంతో సంతోషించేది. ఆ పిల్లల్ని చూడగానే బాగి కళ్ళల్లో నీళ్లు ఏర్లై పారుతున్నాయే. ఎంతైనా వాళ్ళు తన అక్క పిల్లలు కదా చంబా. ఆ రక్త సంబంధం ఎక్కడికి పోతుంది? 5 ఏళ్లుగా ఆ పిల్లల్ని బాగీకి దూరం చేసావుగా మరి. లేకపోతే నేను అమ్మరికి దూరమై మళ్ళీ పుట్టిన అరుంధతి వల్ల చావుకి దగ్గరవుతాను కదా. బాగి మళ్ళీ ఎక్కడికెళ్తుందో. ఇంటికొచ్చింది, ఇప్పుడు క్యాంపస్కి వచ్చింది. ఇక తను స్టే చేసిన ప్లేస్కి వెళ్తుంది. తన వెనకే వెళ్ళి ఆ ప్లేస్ ఎక్కడో మనం తెలుసుకోవాలి. పాపా, ఇదే నీ క్లాస్ రూము. ఓకే అంకుల్. వెళ్ళు. నీ పేరేంటి పాపా? ఇందాక చెప్పాను కదా, అప్పుడు వినలేదా? మళ్ళీ చెప్పు, వినాలనుంది. నా పేరు అరుంధతి. ఇది మా అమ్మ పేరు. ఓ అవునా, నీ పేరేంటి? అంజలి. అవునా, మా ఆశ్రమంలో కూడా ఓ అంజలి ఉంది. మేము తనని అంజు అని పిలుస్తాం. కానీ నువ్వు ఈ అంజుని సీనియర్ అని పిలవాలి. తనకి స్నాక్స్, చాక్లెట్స్ అన్నీ ఇవ్వాలి. తనేం చెప్తే అది నువ్వు వినాలి, లేదంటే నిన్ను ఏడిపిస్తుంది. అదేం లేదు, నువ్వు మా అమ్మ పేరు పెట్టుకున్నావు కదా, నిన్ను నేనేమనను. నువ్వు నన్ను సీనియర్లా చూడాల్సిన అవసరం లేదు. అవునులే, ఒకటే క్లాస్ 3 సార్లు చదివావు కదా, నువ్వు సీనియర్ ఎలా అవుతావు? అంజు,
నువ్వు ఇంకా జూనియర్వే. కొన్నేళ్ళు ఆగితే ఈ పాప కూడా నిన్ను క్రాస్ చేసి పై క్లాస్కి వెళ్ళిపోతుంది. ఇంతకీ ప్రిన్సిపల్ మ్యామ్ ఏమన్నారు? మార్క్స్ తక్కువ వచ్చినందుకు మీ డాడీ ముందు క్లాస్ తీసుకున్నారా? అర్జెంట్ గా మీరు ఇక్కడ నుంచి వెళ్ళలేదనుకోండి, ముగ్గురి మూతి పళ్ళు రాలగొడతా. నీ గురించి ఈ పాపకి చెప్పాలి కదా అంజు. తను అడగలేదుగా. బయలుదేరండి. పాప తనతో ఫ్రెండ్షిప్ చేయకు. నువ్వు కూడా తనలా పూర్ స్టూడెంట్ అయిపోతావు. పాప, అంజు 5 years నుండి ఈ స్కూల్లోనే చదువుతుంది. ఇంకో 10 years కూడా ఇక్కడే చదువుతుంది. నువ్వు వాళ్ళ మాటలేమి పట్టించుకోకు. నేనంటే వాళ్ళకి జలసి. నేను బాగా చదువుతాను, కాకపోతే మార్కులు రావు అంతే. ఎందుకు నవ్వుతున్నావు? మార్కుల కోసం, నాలెడ్జ్ కోసం చదువుకోవాలని మా అమ్మ చెప్తుంది. మీ అమ్మ పేరేంటి? మా అమ్మ పేరు తర్వాత చెప్తాను. ఓకే, నువ్వు నన్ను అక్క అని పిలువు. నేను నిన్ను బుజ్జమ్మ అని పిలుస్తాను. బుజ్జమ్మనా? అవును, అది మా చెల్లికి మేం పెట్టుకున్న పేరు. ఈ స్కూల్లో నేను నీకు అండగా ఉంటాను. ఇక నుంచి మనం ఫ్రెండ్స్. నిన్ను టచ్ చేస్తుంటే మా అమ్మ గుర్తొస్తుంది ఎందుకో. నేను మీ అమ్మ పేరు పెట్టుకున్నాను కదా, అందుకేనేమో. అదే అయి ఉంటుంది. చూడు, ఇక్కడ నీకే ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పు, నేను చూసుకుంటాను. నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. బాగా చదువుకో. ఆల్ ది బెస్ట్ బుజ్జమ్మ. థ్యాంక్ యూ అక్క. సరే, నేను క్లాస్కి వెళ్తాను, నువ్వు కూడా వెళ్ళు. ఓకే అక్క.